హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో 2025 to 2026 ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మార్చడం జరిగింది. సో మీ ప్రీవియస్ బ్యాచెస్కి అంటే మీ సీనియర్స్కి ఎలాగుండేది అంటే 75 మార్క్స్కి ఉండేది. 75 మార్క్స్కి ఉండేది. అందులో 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఉండేవి. సో ఇప్పుడు మీకు ఏం చేశాడంటే మళ్ళీ మీ సీనియర్స్కి 1A 1B అని 2 పేపర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు అలా కాదు, 1A 1B కలిపి జూనియర్ మ్యాథ్స్ అని ఒక పేపర్ చేస్తాడు. ఈ పేపర్ మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఎవరైతే 2025 to 2026 న్యూ బ్యాచ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఈ బ్యాచ్ నుంచి అప్డేట్ అయింది అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో 2025 to 26 బ్యాచ్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో 26లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జరిగింది. సో మీ ప్రీవియస్ వారికి 75 మార్కులకి ఎగ్జామ్ జరిగేది. అందులో 3 సెక్షన్స్ ఉండేవి, 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. మళ్ళీ 2 పేపర్స్ ఉండేవి అనమాట, 2 ఎగ్జామ్స్ ఉండేవి మ్యాథ్స్, 1A ఒకటి 1B ఒకటి. సో ఇప్పుడు 2026 2025 బ్యాచ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళకి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఒకే పేపర్ అనమాట. అంటే ఇక్కడ 1A 1B కలిపి ఒక పేపర్ చేస్తాడు, దానికి 100 మార్క్స్ జరుగుతాయి. దీంట్లో ఈ 100 మార్క్స్ని కూడా 4 కేటగిరీస్గా డివైడ్ చేశాడు. 1 7 మార్క్స్, 2 4 మార్క్స్, 3 2 మార్క్స్, 4 1 మార్క్స్. ఇవన్నీ ఈ 4 కేటగిరీస్ కూడా 100 మార్కులకి సెట్ చేశారనమాట. సో అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మారాయేమో, సిలబస్ మారాయేమో అనుకోవచ్చు. ఏం మారలేదు, సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సేమ్ మెథడ్స్, సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ యూనిట్సే ఉన్నాయన్నమాట. సో మీకు కేటగిరీ వైజ్గా, యూనిట్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు అదే కేటగిరీ వైజ్గా, యూనిట్ వైజ్గా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 100 మార్క్స్కి మనకి 75+ మార్క్స్ వస్తాయి అన్నమాట. మీకు మన పీకేఐటీ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివితే 100 మార్క్స్కి 75+ మార్క్స్ ఈజీగా వస్తాయి. సో నేను ఎలా అంటే మీకు క్వశ్చన్స్ ఇస్తాను, చాలా సింపుల్ వేలో ఇస్తాను అనమాట. ఎలా తెలుసా, చూడండి చెప్తున్నా. సో ఎగ్జామినేషన్ బోర్డు అనేది కేటగిరీ వైజ్గా కొన్ని యూనిట్స్ని డివైడ్ చేసింది. సో 8 మార్క్స్కి సంబంధించి కొన్ని యూనిట్స్, 4 మార్క్స్ సంబంధించి కొన్ని యూనిట్స్, 2 మార్క్స్ సంబంధించి కొన్ని యూనిట్స్, 1 మార్క్స్ సంబంధించి కొన్ని యూనిట్స్, అలాగా కేటగిరీ వైజ్గా యూనిట్స్ని డివైడ్ చేసింది అనమాట. సో మీరు కూడా 8 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ డివైడ్ చేసింది కదా, ఆ యూనిట్స్నే మీరు చదవాలి 8 మార్క్స్ కోసం. 4 మార్క్స్ కోసం మరికొన్ని యూనిట్స్, 4 మార్క్స్ అనేవి అందులోనే వస్తాయి, మిగిలిన యూనిట్స్ నుంచి రావు. 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్, 1 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్. ఆ విధంగా ఎగ్జామినేషన్ బోర్డు అనేది వెయిటేజ్ని కేటాయించింది అనమాట. మీరు చూడండి, కాకపోతే మీకు మొత్తం 14 యూనిట్లు ఉంటాయి. 14 యూనిట్ నుంచి కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ యూనిట్ నుంచి 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, మొత్తం 15 మార్కులు వస్తాయి ఫస్ట్ యూనిట్ నుంచి. అదేవిధంగా సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ నుంచి చూడండి, 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి వస్తాయి, అంటే 11 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి 4 మార్క్స్ రావు. అదేవిధంగా థర్డ్ యూనిట్ నుంచి చూడండి, 1 మార్క్ ఒకటి, 8 మార్క్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి, మొత్తం 9 మార్క్స్ వస్తాయి. ఇందులో 2 మార్క్స్ 4 మార్క్స్ రావట్లేదు. సో ఆ విధంగా మొత్తం యూనిట్స్ అన్ని ఇక్కడ ఈ యూనిట్ చూడండి, లీనియర్ నుంచి 11 యూనిట్ చూడండి, ఒక్క 4 మార్క్సే వస్తుంది. ఈ యూనిట్ నుంచి 2 మార్క్స్, 1 మార్క్స్, 8 మార్క్స్ ఏవి రావట్లేదు. 4 మార్క్స్ కోసం ఈ యూనిట్ ఒకటే చదవాలన్నమాట. అలాగా సో కొన్ని యూనిట్స్ డివైడ్ చేయడం. సెట్స్ చూడండి, ఒక 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది, 8 మార్క్స్ రావట్లేదు. మొత్తం యూనిట్ నుంచి 7 మార్క్స్ వస్తాయి అనమాట. సో అలా కేటగిరీ వైజ్గా యూనిట్స్కి వెయిటేజ్ని కేటాయించడం జరిగింది. సో మీరు కూడా వెయిటేజ్ బట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కేటాయించడం జరిగింది ఎగ్జామినేషన్ బోర్డు అనేది. సో అదే విధంగా మీకు క్వశ్చన్స్ ఇస్తాను, ఓకేనా. ఎలా అంటే మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 8 మార్క్స్కి, 4 మార్క్స్కి, 2 మార్క్స్కి, 1 మార్క్స్కి. సో ఇవి 4 కేటగిరీస్ అనమాట. ఈ 4 సెక్షన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో 8 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 4 మార్క్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 2 మార్క్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 క్వశ్చన్స్ రాయాలి. 1 మార్క్స్ సంబంధించి 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 12 క్వశ్చన్స్ రాయాలి. సో ఇక్కడ 8 మార్క్స్కి సంబంధించి ఒక 8 యూనిట్లు కేటాయించారు అనమాట. 8 మార్క్స్, ఈ 14 యూనిట్లలో 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్లు కేటాయించారు. ఆ 8 యూనిట్ల నుంచి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, మిగిలిన 6 యూనిట్స్ నుంచి రావు.
ఫోర్ మార్క్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తారు కదా, 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి ఇస్తాడు. మీరు అందులో 7 క్వశ్చన్స్ రాయాలి. సో 14 యూనిట్లో 10 యూనిట్ల నుంచి 4 మార్క్స్ వస్తాయి. సో మిగిలిన 4 యూనిట్లు 4 మార్క్స్ కోసం చదవక్కర్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, టెక్నోమెట్రీ నుంచి 4 మార్క్స్ రావు, తర్వాత 3వ యూనిట్ నుంచి 4 మార్క్స్ రావు, అదేవిధంగా స్టాటిస్టిక్స్ నుంచి 4 మార్క్స్ రావు. 4 మార్క్స్ కోసం ఇలాంటి యూనిట్లని ఎలిమినేట్ చేసేయాలన్నమాట. సో 2 మార్క్స్ సంబంధించి 10 యూనిట్స్ నుంచి ఇస్తాడు, 10 క్వశ్చన్స్ రాయాలి. 1 మార్క్స్ సంబంధించి 12 యూనిట్స్ నుంచి ఇస్తాడు, 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 12 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా? మొత్తం 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్కి 35 మార్క్స్కి మీకు పాస్ అనమాట. సో మన ఛానల్లో ఈ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా చేస్తే 100కి మీకు 75+ మార్క్స్ వస్తాయి ఈజీగా. తిప్పించే బాధ్యత నాది. అయితే మీరు చదవాలి. నేను ఇచ్చిన క్వశ్చన్ ప్రతిదీ కూడా మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది. లక్ ఎప్పుడు కాదు. మీరు ఎంత అయితే కష్టపడతారో మీకు రిజల్ట్స్ కూడా అంతే వస్తాయి. 10% కష్టపడితే 10% వస్తుంది, 30% కష్టపడితే 30% వస్తుంది. లక్ అనేది గాడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మీ లక్ అది. ఓకేనా? సో హార్డ్ వర్క్ అనేది మీ చేతుల్లో ఉన్నది. మీరు ఎంత అయితే కష్టపడతారో మీ రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏ యూనిట్స్కి ఏ కేటగించారో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ 8 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8 యూనిట్ల నుంచి వస్తాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. చూడండి, 8 మార్క్స్ మొత్తం 8 యూనిట్ల నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్లో మీరు రాయాల్సిన 5. సో 40 మార్క్స్ వస్తాయన్నమాట. సో మిగిలిన యూనిట్ల నుంచి మీకు 4 మార్క్స్ రావు. అర్థమవుతుందా? ఈ 6 యూనిట్స్ నుంచి మీకు 4 మార్క్స్ రావు, 8 మార్క్స్ రావు అనమాట. ఓన్లీ 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్లే కేటాయించారు. లాంగ్ ఆన్సర్స్ కోసం 8 యూనిట్లే చేయాలి. ఈ 8 యూనిట్లు చేసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? 4 మార్క్స్ కోసం. అర్థమవుతుందా? ఈ 8 యూనిట్లో మీకు యూనిట్ వైజ్గా ఫస్ట్ 8 మార్క్స్ అని ఎట్టింగ్ పెట్టుకొని యూనిట్ వైజ్గా మీకు 8 యూనిట్ల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. తర్వాత 4 మార్క్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఆ 10 యూనిట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. సో మొత్తం 10 యూనిట్స్ అనమాట. 10 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 7 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా? సో 2 మార్క్స్ సంబంధించి 12 యూనిట్ల నుంచి ఇస్తాడు, 12 క్వశ్చన్స్ రాయాలి. సో 4 మార్క్స్ కోసం ఈ 10 యూనిట్లే చదవాలి. ఈ 10 యూనిట్లో 10 క్వశ్చన్స్ ఇస్తే మీరు 7 రాయాలి. సో పక్కా 7 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 యూనిట్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 10 యూనిట్లో కూడా మీకు 7 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో 2 మార్క్స్ సంబంధించి మొత్తం మీరు 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్ల నుంచి ఇస్తాడు. ఓకేనా? సో మీరు 10కి 10 ఆన్సర్ చేయాలి. 20 మార్క్స్ అనమాట. సో 1 మార్క్ సంబంధించి 12 క్వశ్చన్లు ఇస్తాడు, 12 యూనిట్ల నుంచి ఇస్తాడు, 12 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. మొత్తం 12 మార్క్స్ అనమాట. సో టోటల్ 100 మార్క్స్ మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్సు, తర్వాత షార్ట్ ఆన్సర్సు, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్సు, తర్వాత 1 మార్క్స్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక్క లాంగ్ ఆన్సర్స్ మీరు గట్టి ప్రిపేర్ అయితే మీకు 40 మార్కులు వస్తాయి, పాస్ 35 మార్క్స్కి. సో మరి కొద్దిగా హార్డ్ వర్క్ పెడితే 4 మార్క్స్ కంప్లీట్ అయిపోద్ది. 4 మార్క్సే మీకు 28 మార్క్స్ వస్తున్నాయి. సో 40 + 28 68 మార్క్స్ వస్తున్నాయి. 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ మీరు చేసుకుంటేనే. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు కేటగిరీ వైజ్గా మీకు యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? లాంగ్ ఆన్సర్స్ వచ్చేసరికి మీకు మొత్తం 8 క్వశ్చన్స్. సెక్షన్ 4 ఇది మీకు ఎగ్జామినేషన్ సెక్షన్ 4లో లాంగ్ ఆన్సర్స్ 8 క్వశ్చన్లు ఇస్తాడు. 5 వీటికి మీరు ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్కులు. సో మొత్తం 40 మార్కులు అనమాట. సో 8 క్వశ్చన్స్ కూడా 8 యూనిట్స్ నుంచి ఇస్తారనమాట. అంటే యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ 8 యూనిట్ల నుంచి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి 8 మార్క్స్ కోసం. ఆ 8 యూనిట్ల నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ 8 యూనిట్లలో కానీ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చదివితే మీరు పక్కాగా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 40 మార్కులు మీ చేతుల్లో ఉన్నట్టే. సో మీరు ఈజీగా పాస్ అయిపోయినట్టు. ఆ 8 యూనిట్లో మీరు కానీ మీరు పర్ఫెక్ట్గా చదివితే మీరు పాస్ అయిపోయినట్టే. సో ఆ 8 యూనిట్లో ఫస్ట్ 2 యూనిట్స్ చూడండి, ఈ యూనిట్ ఒకటి. సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది, ఒక 8 మార్క్స్ పక్కాగా వస్తుంది. సో టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. డిఫాల్ట్గా యాజ్ టీజ్గా అడుగుతాడు.
సో మీకైతే ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో మొత్తం 8 క్వశ్చన్స్ కూడా 8 యూనిట్ నుంచి అడుగుతాడు. సో అందులో 2 యూనిట్లకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మిగిలిన 6 యూనిట్స్ నుంచి కూడా యూనిట్ వైజ్కి వెళ్ళి క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కూడా ఒక పెన్ మీద, ఒక బుక్ మీద, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేసి 8 యూనిట్లు యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ రాసుకుంటాను అనమాట. 8 మార్క్స్ సంబంధించి ఫస్ట్ యూనిట్, ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లో క్వశ్చన్ పక్కా వస్తుంది. సో 8 మార్క్స్ సంబంధించి సెకండ్ యూనిట్స్, ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకేనా? సో నేను కేటగిరీ వైజ్గా యూనిట్స్ ఇస్తాను, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కూడా అలా కేటగిరీ వైజ్గా, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ మెన్షన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన 6 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకేనా? ఒక దగ్గర రాసుకోండి. అందరూ కూడా మొత్తం 8 క్వశ్చన్స్ ఇవి. ఈ 8 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ పక్కా మీకు. మీరు మొత్తం 8 యూనిట్లలో కానీ మీరు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే మీరు రాయాల్సిన 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో మీరు మొత్తం 8 క్వశ్చన్స్ కూడా 8 యూనిట్లు కూడా ప్రిపేర్ అవ్వండి. 8 యూనిట్ల నుంచి కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? ఆల్రెడీ 2 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది 8 మార్క్స్ సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి, సో సీక్వెన్స్ అండ్ సిరీస్లో 1 యూనిట్, తర్వాత స్ట్రైట్ లైన్స్ నుంచి 1 యూనిట్. సో ఈ యూనిట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ యూనిట్లో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఈ యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇవి పక్కా డిఫాల్ట్గా వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? నేను 8 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్లో సెక్షన్ 4లో 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ అడుగుతాడు. 8 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి అడుగుతాడు. సో నేను కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. 8 మార్క్స్ ఏ యూనిట్ నుంచి వస్తాయి, ఆయా యూనిట్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వస్తాను అనమాట. ఆల్రెడీ 2 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి 9 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ప్రీవియస్లో 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అవి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో అంటే 4 యూనిట్లు కంప్లీట్ అయ్యాయి అనమాట. చూడండి, నేను ఇచ్చే 8 యూనిట్లలో మీరు ప్రతి యూనిట్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పక్కా చేస్తారు. 8 క్వశ్చన్లో మీకు 5 క్వశ్చన్లు పక్కాగా వస్తాయి. ఓకేనా? సో నేను అందుకే 8 యూనిట్ల నుంచి కూడా మీకు క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆల్రెడీ 4 యూనిట్స్ నుంచి కంప్లీట్ చేశాను. చూడండి, మీరు మాత్రం కేటగిరీ వైజ్గా 8 మార్క్స్ అని పెట్టుకొని 8 యూనిట్స్ ఉంటాయి. 8 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇప్పుడు 8 మార్క్స్ సంబంధించి 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంక 4 యూనిట్స్ ఉన్నాయి. ఆ 4 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. 8 మార్క్స్ సంబంధించి ఆల్రెడీ 4 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ యూనిట్లో 3 క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లో క్వశ్చన్ పక్కా వస్తుంది. తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఇది 1 or 2 అనమాట. సో ఇదోటి. సో మొత్తం 8 క్వశ్చన్స్ అవుతాయి ఇవి. ఈ యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఈ యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో మొత్తం మీకు 8 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే 6 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ అయిపోయాయి ఆల్రెడీ. 6 యూనిట్స్ నుంచి కూడా 6 క్వశ్చన్స్ వస్తాయి పక్కాగా. మీరు రాయాల్సిన 5 క్వశ్చన్స్, ఎగ్జామినేషన్లో 5 క్వశ్చన్సే రాయాలి రాంగ్ ఆన్సర్స్. బట్ నేను 6 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాను. ఈ 6 యూనిట్స్లో 4 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. 2 రాకపోయినా 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ అంటే 32 మార్కులు. సో పాస్. ఓకేనా? 32 మార్కులు దగ్గరికి వచ్చేస్తాను చూసారు పాస్ మార్క్కి. సో నేను వచ్చిన 6 యూనిట్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు 6 క్వశ్చన్స్ రాకపోయినా 4 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఓకేనా? సో ఆ విధంగా ఇస్తాను. అదేవిధంగా నేను మొత్తం 8 యూనిట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, 8 క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీరు రాయాల్సిన 5 క్వశ్చన్స్. నేను ఇచ్చిన 8 యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసుకుంటే, మీరు నేర్చుకుంటే 5 క్వశ్చన్లు వస్తాయి. 5 క్వశ్చన్లు మీరు పక్కాగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? అయితే మీరు మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిసిపోతే సరిపోదు, మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు కష్టపడాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని దగ్గర నోట్ చేసుకోండి. యూనిట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఫస్ట్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్. ఓకేనా? ఒక క్వశ్చన్ చేస్తే 8 మార్కులు వస్తుంది. అదే 4 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ చేయాలి. 8 మార్క్స్కే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్ల నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకే? ఆల్రెడీ 6 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను. రెడ్ కలర్తో రాసిన యూనిట్ 8 మార్క్స్ సంబంధించి యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఫైనల్ 2 యూనిట్స్. ఆ యూనిట్స్ అయిపోతే 8 మార్క్స్ సెక్షన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? 8 మార్క్స్ కేటగిరీలో 6 యూనిట్స్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి లాస్ట్ 2 యూనిట్స్. సో మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకుని 8 మార్క్స్ కేటగిరీలో సెక్షన్ 4లో 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. ఆ 8 క్వశ్చన్లు కూడా 8 యూనిట్ల నుంచి ఇస్తాడు. మిగిలిన ఏ యూనిట్ నుంచి కూడా ఇవ్వడం అనమాట. సో నేను ఆ 8 యూనిట్లలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది ఆల్రెడీ 6 యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ 2 యూనిట్స్ అనమాట. సో ఈ యూనిట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్ 1 అనేది ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాను. మెథడ్ 2 ఇది. సో మీ లక్ బాగుంటే ఇందులో డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, లేదా సేమ్
వాల్యూస్ మార్చేసి సేమ్ మెథడ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ప్రాబిలిటీలో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. సో అడిగితే ఈ 2 ఇట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, లేదా ఈ మోడల్స్ పెట్టైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో మొత్తం గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఈ స్టాటిస్టిక్స్లో 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 1 మెథడ్ 2లో 2 మెథడ్స్ ఉన్నాయి. మీ లక్ బాగుంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అయినా అడుగుతాడు. మెథడ్ 1లో 2 ఉన్నాయి, మెథడ్ 2లో 1 ఉంది. ఇన్ కేసు లేదంటే ఈ మెథడ్స్ మీద అయినా సరే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా? వాల్యూస్ మార్చేసి నేమ్స్ మార్చేసి వాల్యూస్ మార్చి క్వశ్చన్ అడుగుతాడు. సో అలాగే ప్రాబిలిటీలో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మెథడ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు, లేదా మీ లక్ బాగుంటే ఇదే క్వశ్చన్స్లో అడుగుతాడు అనమాట. ఓకేనా? సో అందుకే నేను 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్లో మీరు 5 రాయాలి. ఆ 5 క్వశ్చన్స్ కూడా మీరు రాస్తారు. ఇప్పుడు నేను 8 యూనిట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ కూడా మీరు రాస్తారు. 40 మార్కులు మీకు సంపాదించుకున్నట్టే. సో పాస్ అయిపోయినట్టే, మంచి మార్కులతో పాస్ అయిపోతారు. 100 మార్క్స్కి నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 40 మార్కులు వచ్చేస్తాయి 8 మార్క్స్ సంబంధించి. ఓకేనా? సో 8 మార్క్స్ కేటగిరీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 4 మార్క్స్ కేటగిరీకి వెళ్తున్నా. సో మీరు మాత్రం యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా యూనిట్స్ ఇస్తున్నా, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తున్నా కాబట్టి నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 4 మార్క్స్ కేటగిరీకి వెళ్దాం. సో 8 మార్క్స్ కంప్లీట్గా చెప్పడం జరిగింది. 8 మార్క్స్ గురించి చెప్పుకుంటే సెక్షన్ 4లో 8 మార్క్స్ గురించి వస్తాయి. మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి. మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 8 క్వశ్చన్స్ కూడా 8 యూనిట్స్ నుంచి వస్తాయి కాబట్టి 8 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు సెక్షన్ 3 గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 3 వచ్చేసరికి 4 మార్క్స్ సెక్షన్. అది 4 మార్క్స్ ఉంటాయి. ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఈ 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి వస్తాయి అనమాట. మీకు మొత్తం 14 యూనిట్స్ కదా, అందులో 10 క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి వస్తుంది అనమాట. అలా 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ వస్తాయి. కానీ మీరు మాత్రం ఎగ్జామినేషన్లో మాత్రం 7 క్వశ్చన్సే రాయాలి. కానీ నేను కూడా మొత్తం 10 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఎందుకంటే 10 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ అందులో 7 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, లేదా 6 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో సరిపోతుంది కదా, 24 మార్కులు వస్తున్నాయి కదా 6 క్వశ్చన్స్ వచ్చిన. సో అందుకు కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా, మీరు కూడా ఖచ్చితంగా సెక్షన్ వైజ్గా యూనిట్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు 4 మార్క్స్ కోసం డిస్కస్ చేసుకుంటే మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్స్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి కూడా 10 యూనిట్స్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇప్పుడు 2 యూనిట్స్ రాశాను ఇక్కడ. సో ఈ యూనిట్లో సెట్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి పక్కాగా వస్తుంది. తర్వాత రిలేషన్ అండ్ ఫంక్షన్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో పక్కా వస్తుంది అనమాట. సో నేనైతే మాత్రం పక్కా రిపీటెడ్ క్వశ్చన్సే మీకు ఇస్తున్నా. ఓకేనా? మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది కానీ సిలబస్ మారలేదు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మారింది కానీ సిలబస్ ఏం మారలేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా సో 7 మార్క్స్ 8 మార్క్స్ చేశాడు, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్స్ యాడ్ చేశాడు, అంతే తప్ప కానీ ఏం మారలేదు. సో క్వశ్చన్స్ కూడా ఏం మారలేదు అనమాట. సో డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్సే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఇస్తాను. మీరు మాత్రం డిఫాల్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్రెడీ 10 యూనిట్స్ నుంచి 2 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ యూనిట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ కాకుండా ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒక మోడల్ అడుగుతాడు అనమాట. యూనియను ఇలాగా ఏదో ఒక మోడల్ అయినా సరే మీకు ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇందులో కూడా అంతే అనమాట. సో మొత్తం 6 క్వశ్చన్స్ అయ్యాయి, 7 క్వశ్చన్స్ అయ్యాయి. 7 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 4 మార్క్స్ సంబంధించి 10 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా, నోట్ చేసుకోండి. ఆల్రెడీ 2 యూనిట్స్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ 8 యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్రెడీ 4 మార్క్స్ సంబంధించి 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరో 3 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నా. ఈ యూనిట్ ఒకటి, ఈ యూనిట్ ఒకటి, ఈ యూనిట్ ఒకటి. ఈ 3 యూనిట్స్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఈ 5 క్వశ్చన్స్లో 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అదేవిధంగా సో ఈ యూనిట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో క్వశ్చన్ పక్కా వస్తుంది. సో ఈ యూనిట్ నుంచి ప్రిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇవి 3 మెథడ్స్ అనమాట. ఈ 3 మెథడ్స్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక మెథడ్ నుంచి ఒక క్వశ్చన్ అయినా వస్తుంది, లేదా మన లక్ బాగుంటే ఈ 3 క్వశ్చన్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో మొత్తం మీకు ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. చూడండి, ఇక్కడ డాక్టర్ అని లెటర్ ఉంది కదా, ఇక్కడ వాటర్ అని కానీ టీచర్ అని కానీ ఏదో ఒక లెటర్ వర్డ్ మార్చేసి ఇక్కడ డాక్టర్ అని వర్డ్ ఉంది కదా, ఈ డాక్టర్ అనే ప్లేస్లో టీచర్ అని కానీ వాటర్ అని కానీ సన్ అని కానీ ఏదో ఒక లెటర్ వర్డ్తో మీకు క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ మోడల్లో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. సో ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ నుంచి మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఈ 3 మెథడ్స్. లేదా మీ లక్ బాగుంటే ఈ 3 క్వశ్చన్స్లోనే ఏదో ఒకటి అడగవచ్చు. సేమ్ అదేవిధంగా ఈ 5 క్వశ్చన్స్లో ఒక డిఫాల్ట్గా అడుగుతాడు, పక్కాగా అడుగుతాడు. సో ఇక్కడ కూడా అంతే. సో లీనియర్స్లో ఇందులో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో మీకు పక్కా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయినాయి?
మీకు ఎగ్జామినేషన్లో 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి ఇస్తాడు. మీకు ఆల్రెడీ 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను, ఇంకా 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ రాయాలి. ఈ 5 యూనిట్స్ క్వశ్చన్స్లో మీకు పక్కా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇప్పుడు 5 యూనిట్స్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ముందున ఒక 2 యూనిట్స్ క్వశ్చన్స్, ఇప్పుడు 3 యూనిట్స్ క్వశ్చన్స్. ఈ 5 యూనిట్స్లో మీకు పక్కా 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 12 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. సో ఇప్పుడు మిగిలిన 5 యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మీరు కూడా నీట్గా పేపర్ మీద కానీ నోట్స్ మీద కానీ నీట్గా రాసుకొని మీరు కూడా యూనిట్ వైజ్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా, సో 4 మార్క్స్ సంబంధించి 5 యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్స్ ఇవి. సో 6th యూనిట్ ఇది, 7th యూనిట్ ఇది. ఈ 6th బైనామియల్ థియరమ్స్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. స్ట్రైట్ లైన్స్లో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 5 క్వశ్చన్స్లో కూడా పక్కా వస్తుంది. సో నేను యూనిట్ వైజ్గా ఇస్తున్నా కాబట్టి మీరు కూడా యూనిట్ వైజ్గా రాయండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. సో నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఇంక నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీరు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్లో మీరు 2 క్వశ్చన్స్ తగ్గొట్టి మిగిలిన 3 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఏమో ఇన్ కేసు 2 క్వశ్చన్లో క్వశ్చన్ వస్తే లాస్ అయిపోతారు కదా. సో మీరు నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నోట్ చేసుకుని ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 100కి 75 మార్క్స్ పక్కా, నాది గ్యారంటీ. పీకే ఐటీ టెక్నాలజీ అర్థమవుతుందా, పీకే ఐటీ టెక్నాలజీ టీమ్ది గ్యారంటీ. ఓకేనా, సో మీరు ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ప్రతి క్వశ్చన్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఏది మిస్ అవ్వద్దు. ఓకేనా, ఆల్రెడీ 4 మార్క్స్ సంబంధించి 7 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి. ఈ 7 యూనిట్స్లో కూడా మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ మీకు రావచ్చు. 7 యూనిట్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు చేస్తే 5 క్వశ్చన్స్ మీకు రావచ్చు, అంటే 20 మార్కులు మీ చేతులు ఉన్నట్టే. ఓకేనా, సో ఇప్పుడు మిగిలిన 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా, సో 4 మార్క్స్ సంబంధించి లాస్ట్ 3 యూనిట్స్. సో 4 మార్క్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి వస్తాయి. ఆల్రెడీ 7 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి మిగిలిన 3 యూనిట్స్ అనమాట. ఓకేనా, చూడండి, ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీకు పక్కా వస్తుంది. అలాగే లిమిట్స్ అండ్ డెరివేటివ్లో వీటి మీద సమ్స్ అడుగుతాడు. ఓకేనా, చూడండి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఒక సమ్ ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. సో వీటి మీద ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. తర్వాత ప్రాబబిలిటీలో 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో మీ లక్ బాగుంటే ఈ త్రీ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా ఈ 3 మెథడ్స్లోనే ఒక క్వశ్చన్ మీకు పక్కాగా అడుగుతాడు. ఓకేనా, సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే మీకు ఇచ్చిన, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్సే ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూడండి, డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పక్కాగా అడుగుతాడు, ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్ని క్వశ్చన్ అయితే పక్కాగా అడుగుతాడు. సో అందుకు అన్నీ చేయండి. సో నెక్స్ట్ ప్రాబిలిటీ నుంచి అయితే మాత్రం ఈ 3 మెథడ్స్లో ఒక క్వశ్చన్ పక్కాగా అడుగుతాడు. మీ లక్ బాగుంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్లోనే ఒకటి ఇచ్చవచ్చు, లేదా అంటే ఈ మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా, సో మీకు 4 మార్క్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి వస్తాయి. సో మీకు ఆల్రెడీ 10 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మ్యాక్సిమం 6 to 7 క్వశ్చన్స్ వచ్చే మీకు అవకాశాలు ఉంటాయి, అంటే 4 మార్క్స్ అన్నీ కూడా మీరు రిటర్న్ చేయగలరు. నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే, నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీరు వదలకన్నా 8 మార్క్స్ 4 మార్క్స్ మీరు కానీ పర్ఫెక్ట్గా చేస్తే మీకు 60+ మార్క్స్ ఈజీగా వస్తాయి. 60+ మార్క్స్ ఈజీగా వస్తాయి. నేను ఇచ్చిన 4 మార్క్స్ 8 మార్క్స్ కానీ మీరు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తే 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్స్ ఉన్న 8 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ చేస్తాడు, 10 యూనిట్స్ నుంచి చేస్తాడు. సో మీకు అందులో మీరు రాయాల్సిన 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. సో నేను ఇచ్చిన 8 మార్క్స్ సంబంధించి 8 యూనిట్స్ చదివితే మీకు 5 క్వశ్చన్స్, మీరు రాయాల్సిన 5 క్వశ్చన్స్ కూడా ఈజీగా వస్తాయి. అలాగే 4 మార్క్స్ సంబంధించి 10 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇచ్చిన 10 యూనిట్స్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేస్తే 6 నుంచి 7 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి మీకు. ఓకేనా, సో ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి 2 మార్క్స్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి 2 మార్క్స్. 2 మార్క్స్ అనేవి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 యూనిట్స్ నుంచి ఇస్తాడు అనమాట. సో ఈ ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో నేను అన్నీ కూడా యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను 2 మార్క్స్ సంబంధించి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు లిస్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ అనేవి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ కూడా 10 యూనిట్స్ నుంచి ఇస్తాడు, యూనిట్కి ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తే 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా,
సో తర్వాత కేటగిరీ. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, నేర్చుకోండి. తర్వాత 1 మార్క్స్. ఓకేనా? ఇంతవరకు కూడా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 2025 to 2026 బ్యాక్స్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవేని. సో మీకు మన వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.